హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో వెజ్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ అండి, ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ అంటూ జనాలు బండ్ల మీద ఎగబడుతున్నారు కదా. మరి మనం కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసేలా చూసేద్దామా? ముందుగా వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేను క్యాబేజీని ఈ విధంగా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకున్నాను. ఇది కట్ చేసుకోవడం కన్నా తురిమే దానితో తురుముకున్నట్లయితే బాగా వస్తుంది. అలాగే 2 క్యారెట్లని ఈ విధంగా పైన పీల్ తీసేసుకుని ఈ విధంగా సన్నగా తురుముకున్నాను. ఇలా తురుముకుంటే మనకి మంచూరియాలోకి చాలా బాగుంటుంది. అలాగే బంగాళదుంపల్ని నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. మంచూరియాలోకి బైండింగ్కి ఇది చాలా అవసరం అవుతుందండి. అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఇది వెనిగర్ అండి. వెనిగర్ని ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకున్నాను. 1 అంగుళం అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలని పైన తొక్క తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సోయా సాస్, ఇది సోయా సాస్ కూడా మనకి ఒక 2 స్పూన్ల వరకు అవసరం అవుతుంది. అలాగే టమాటా కెచప్ అండి, ఇది టమాటా కెచప్ కూడా తీసుకున్నాను. ఇది ఒక 2-3 స్పూన్ల వరకు అవసరం అవుతుంది. అలాగే ఇది షెజ్వాన్ సాస్ అండి, అది కూడా ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను. అలాగే బైండింగ్ కోసం ఇక్కడ నేను 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల వరకు మైదాపిండి తీసుకున్నాను. ఇవి మనకి బైండింగ్ పర్పస్గా ఉపయోగపడతాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న సాసెస్ అన్నిటిలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకి మంచూరియాకి ఇవన్నీ కావాలండి. వీటన్నిటిలో ఏది తక్కువైనా మంచూరియా అనేది టేస్ట్ ఉండదు. అలాగే ఇప్పుడు మనం మంచూరియాలు తయారు చేసుకుందాం. ఇక్కడ నేను క్యాబేజీని ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. అలాగే బంగాళదుంపలు ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ 2 బైండింగ్కి కావాలి కాబట్టి ఇవి కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు మనం తీసుకున్న సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేవి వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే క్యాబేజీలో అలాగే క్యారెట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేవి అవసరం పడదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా నలుపుతున్నట్లుగా కలపాలండి. అప్పుడే మనకి ఇవన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. లేదంటే పొడిలాడుతూ ఉండి బాల్స్ చేసుకోవడానికి వీలవ్వదు కాబట్టి మనం ఇదంతా చక్కగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ అస్సలు వాటర్ అనేవి యూజ్ చేయలేదండి. మనకి పిండి అనేది అయితే ఈ విధంగా మిశ్రమం తయారైపోయింది. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ మాదిరిగా తయారు చేసుకోవాలి. మనకి ఎంత సైజు అయితే సరిపోతుందో అంత సైజు వరకు మనకి బాల్స్ అనేవి తయారు చేసుకోవాలి. నేనైతే చూడండి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ అనేవి తయారు చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటున్నాను. మీకు కొంచెం పెద్దదైనట్లయితే కొంచెం పిండి తగ్గించి చిన్నగా కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం పెద్దదైనట్లుగా అనిపించింది, అందుకే కొంచెం తీసి ఈ సైజు అయితే నేను తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా బాల్స్ అనేవి తయారు చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మనం వేయించుకునేటప్పుడు కొంచెం చిన్నగా అయిపోతాయండి. ఎందుకంటే ఇందులో తడి అనేది మొత్తం ఆయిల్లో వేసినప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా, అంతా కూడా లాగేసుకుని చక్కగా మనకి బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా తయారవుతాయి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండి అంతా కూడా చక్కగా బాల్స్ మాదిరిగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే మిగిలిన మిశ్రమంతో కూడా అన్నీ నేనైతే ఈ విధంగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను బాండీలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. నేను ఇక్కడ వెడల్పాటి బాండీ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం మంచూరియాలు వేసుకున్నప్పుడు చక్కగా వేగాలి కాబట్టి నేనైతే ఇలా వెడల్పుగా ఉన్న బాండీ అయితే పెట్టేసుకున్నాను.
ఇప్పుడు ఇది కొంచెం వేడవనిద్దాము. మరీ ఎక్కువగా వేడవలసిన అవసరం లేదండి. ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట తగ్గించి ముందుగా వేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. చూసారు కదా, నేను ఆయిల్ కొంచెం కాగగానే మనం తయారు చేసుకున్న మంచూరియాలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇది వెడల్పుగా ఉంది కాబట్టి అన్నీ వేసేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా విడిపోకుండా చక్కగా వేసుకోవాలండి. నేనైతే తయారు చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాసేపు కదపకుండా ఇలాగే ఉంచేయాలండి. వీటిని మనం కదిపినట్లయితే విడిపోయి మంచూరియాలు అనేవి మొత్తం పేస్ట్ అయిపోతాయండి. కాబట్టి మనం వీటిని కదపకుండా ఉంచాలి. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము. కింద ఊడి వస్తే మనకి వేగిపోయినట్లే. ఇది కొంచెం వేగిందండి, అంతే. మనం ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఇవి విడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేనైతే 2 ట్రై చేశాను, కానీ ఇవి కొంచెమే వేగాయి కాబట్టి మనం కాసేపు అయితే వీటిని వదిలేద్దాము. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా అన్నిటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని వేరొక గిన్నెలోకి తీసేసి ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఉంచుకోవాలి. ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో మనం కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుందాము. ఈ వెల్లుల్లి ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాము. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవైతే వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మంట తగ్గించకూడదండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇలాగా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. తర్వాత షెజ్వాన్ సాస్ వేసుకుందాము. ఇది అయిపోయిందండి, కానీ ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ టమాటా కెచప్ వేస్తున్నాను. ఇది ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందాము. ప్రతిదీ కూడా 2 స్పూన్లుగా వేసుకోవాలి. ఇక్కడ నేను సోయా సాస్ వేసుకున్నాను. అలాగే వెనిగర్ కూడా వైట్ వెనిగర్ వేస్తున్నాను. 2 స్పూన్లు వేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మంట తగ్గించకుండా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా చక్కగా వేగిపోవాలండి. చూసారు కదా, మనకి స్పైసీ కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ వేసాను. అలాగే 1 కప్పు వాటర్ అనేది అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. మనకి జ్యూసీగా కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు, డ్రైగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోవచ్చు అండి. నాకైతే కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి నేనైతే వాటర్ అనేవి 1 కప్పు వరకు వేశాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఇదంతా పులుసు మరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో తయారు చేసి పెట్టుకున్న మంచూరియాలు అయితే వేసేసుకుందాము. ఇలా మరిగేటప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియాలు అయితే ఇందులో వేసేసుకుందాము. మనకి జ్యూస్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. మనం మంచూరియాలు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంట ఏమాత్రం తగ్గించకుండా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి స్పీడ్గా ఉడకడం వల్ల లోపలికి మంచూరియాల్లోకి జ్యూస్ అనేది అయితే వెళ్ళి చాలా సాఫ్ట్గా తయారవుతాయి. తినేటప్పుడు కూడా జ్యూసీగా ఉండి బాగుంటాయి. కాబట్టి మనం హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉడకనివ్వాలి. అప్పుడే మనకి మంచూరియా అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి ఒకసారి, చక్కగా దగ్గరకైతే వచ్చేసింది. మీకు డ్రైగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. లేదా ఇదైనా కూడా బాగా దగ్గరగా రానిచ్చేసుకోవచ్చండి. కానీ మంచూరియా అనేది జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా తయారు చేశాను. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా డ్రై అయిపోతే బాగోదు కాబట్టి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చిందా?
పిల్లలు పెద్దలు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ బండిల దగ్గరే ఉంటున్నారండి. వాతావరణం కూడా అసలే బాలేదు కదా, అంటే వర్షాకాలం కాబట్టి బయట తినడం అంత మంచిది కాదు. ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనం టేస్టీగా చేసేసుకోవచ్చు. బయట ఇది కొనాలంటే 100 రూపాయల వరకు ఉంటుందండి ప్లేటు. మనం అదే 100 రూపాయలతో ఇంట్లో చేసుకున్నట్లయితే ఇంటిల్లిపాది హాయిగా తినొచ్చండి. మరి నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి.